ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. వినరో భాగ్యం విష్ణుకథ, వినరో భాగ్యము విష్ణుకథ. వెలువల మిదివో విష్ణుకథ, వినరో భాగ్యము విష్ణుకథ. వెనువల మిదివో విష్ణుకథ, వినరో భాగ్యం విష్ణుకథ. ఆది నుండి సంధ్యాదుల విధులచే వేదం వైనది విష్ణుకథ. ఆది నుండి సంధ్యాదిని విధులచే వేదం వైనది విష్ణుకథ. నారించే నిదే నారదాదులచే వీధి వీధిని విష్ణుకథ. నారించే నిదే నారదాదులచే వీధి వీధిని విష్ణుకథ. వినరో భాగ్యము విష్ణుకథ, వెనువల మిదివో విష్ణుకథ. వదలక వేదవ్యాసులు నుడి వినది విహిత పావనము విష్ణుకథ. విడువక వేదవ్యాసులు నుడి వినది విహిత పావనమైన విష్ణుకథ. వేదవ్యాసులు నుడి వినది విహిత పావనములు విష్ణుకథ. సఘనం వైనది సంకీర్తనయే, సఘనం వైనది సంకీర్తనయే. తకిన చోటనే విష్ణుకథ. సఘనం వైనది సంకీర్తనయే, వెదకిన చోటనే విష్ణుకథ. వినరో భాగ్యం విష్ణుకథ. విష్ణు కథలు కోకలలుగా ఎన్ని మార్లు వింటున్న పరమానంద భరితము, పరమ పావనము, పరమ పవిత్రము, పరమ పద సోపానానికి దారి చూపేటటువంటి ముక్తిదాయకమని వేదవ్యాసులు వారు చెప్తారు. సంకీర్తనాచార్యులు ఆయన ఇంత మాధుర్యాన్ని ఇందులో నింపి అందరినీ పరవశించి మైమరపించి మురిపించి మన వాళ్ళందరినీ తన్మయత్వంలో ముంచినటువంటి కవిగాయక వైతాళికుడు అన్నమాచార్యులు. శతకోటి వందనాలు. అటువంటి సంకీర్తనాచార్యులు ఎందరో రావాలి, ఎందరో పుట్టుకొని రావాలి. అయితే కానీ మన హైందవ సనాతన ధర్మంలో ఉన్నటువంటి సర్వజ్ఞాన పరిపూర్ణమైనటువంటి ఈ ప్రబోధం ఏమిటో అందరికీ అర్థం కాదు. విష్ణు కథను వినండి అంటారు. విష్ణువు అంటే ఎవరో కాదు, సర్వం తానైన వాడు, సర్వేశ్వరుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, జగదీశ్వరుడు, యోగీశ్వరుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు స్థితికారకుడు, ఏకేశ్వర
ఏకేశ్వర ఉపాసనోత్తమమైనటువంటి దివ్యనామ పరిమళ గంధ పుష్పమాలికలు ఆయన యొక్క కీర్తనలు కానీ, స్తుతులు కానీ, స్తోత్రాలు కానీ ఇవన్నీ మనల్ని పులకితులు చేసి మైమరపించి నిత్యం ఆయన ధ్యాసలో ఉండి లీనమై వింటే పరమానందంగా ఉంటుంది. అందరికీ ఇదొక అద్భుతమైన అవకాశం. ఇలాంటి కీర్తనలు వినడం, విని ఆనందించడం సర్వ మానసిక సమస్యలకు పోయేదానికి మహత్తరమైనటువంటి గీతా జ్ఞానామృతమే ఈ యొక్క సంకీర్తనలన్నీ కూడా అని చెప్పుకోవాలి. కనుక ఎవరైనా కూడా వింటుంటే పరమానందం అవుతుంది, పరమ భరితం అవుతుంది, పరమ పవిత్రులైపోయి పుణ్యం వచ్చి అంత స్థితికి తీసుకెళ్ళిపోయి భగవంతుని చేత మన చూపు భగవంతుని మీద ఉండడం కన్నా ఆయన చూపు మన మీద ఉండడం అవసరం. కనుక మనం ఏం చేస్తున్నామో అన్నీ ఆయన చూస్తూనే ఉంటారు. సర్వాంతర్యామి కదా, సర్వాంతర్యామి అన్నప్పుడు సర్వత్రా ఉన్నవాడు కదా. ఇక్కడ లేడు అక్కడ లేడు అని అనుకోవాల్సిన పని లేదని ప్రహ్లాదుడు అంటాడు. ఈ విధంగా జ్ఞానామృతాన్ని ఆనందించేటప్పుడు, ఆస్వాదించేటప్పుడు మనకు ఆ తన్మయత్వమే వేరు. అయితే లీనమైపోవాలి. కావలసింది ఒకటే, లీనమైపోవడం కంటే ఇంకా వేరే ఏమీ లేదు. లీనం కానంతవరకే భౌతిక ప్రపంచం మనకు ఒక అద్భుతమైన శిలా సౌందర్య శిల్ప నృత్య కళా వినోదాలలాగా ఈ భౌతిక సుఖాలు మనల్ని మాయలో ముంచేస్తూ ఉంటాయి. సౌందర్యమైన శిల్పాలు, చిత్రాలు, నాట్యాలు, వినోదాలు, ఈ యొక్క గానాలు, గానామృతం వింటున్నప్పుడు ఆ క్షణం ఆనందం అనిపిస్తుంది. ఆ తర్వాత భౌతిక సుఖాలన్నీ గుర్తుకొస్తాయి. ఇవన్నీ గాలి ఎగిరిపోతాయి. అట్లా కాకూడదు. ఒక్కసారి వింటే, ఒక్కసారి అనుసరిస్తే, మనలో నిలుపుకుంటే, స్మృతి పదంలో నిలుపుకున్నప్పుడు ఆ యొక్క తన్మయత్వం జీవితాంతం మర్చిపోకుండా ఉంటే అది జ్ఞానం, అది ఆనందం, అది పరమానందం. నమో కృష్ణ, నమో కృష్ణ, నమో నమః. కృష్ణం వందే జగద్గురుం.